రైట్ గా ఏసీబీ రైట్స్ కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా ఏసీబీ అధికారులు ప్రభుత్వ కార్యాలయాలపై నిఘా పెడుతూనే ఉన్నారు. ప్రజల నుంచి అక్రమంగా అవినీతి సొమ్మును కాజేస్తున్న అవినీతి అధికారులపై ఏసీబీ అధికారులు కొరలా జులిపిస్తూనే ఉన్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ నిత్యం ఎక్కడో చోట ప్రభుత్వ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడుల వార్తలు గత కొద్ది రోజులుగా వింటూనే ఉన్నప్పటికీ లంచగొండి అధికారుల్లో ఏ మాత్రం కదలికలు రావడం లేదు. ఎక్కడ ఏ చిన్న ఛాన్స్ దొరికితే ఏ మాత్రం తొలగకుండా అక్రమ అవినీతి సొమ్ము కోసం ఆరాట పడుతూనే ఉన్నారు. తాజాగా ఇవాళ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని యోగేశ్వర్ కాలనీలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు. ఏసీబీ డిఎస్పీ మీడియాతో మాట్లాడుతూ ఈ సదరు వ్యక్తి నుంచి మున్సిపల్ అంటే ఒక ఇంటి నెంబర్ కోసం మున్సిపల్ కమిషనర్ రాజు దాదాపు 20,000 రూపాయలు లంచం అడిగినట్టుగా తెలుస్తుంది. ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకి ఎవరైతే బాధితుడు ఉన్నాడో అతను తీసుకెళ్లడంతో రాజును రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సో 20,000 లంచం తీసుకుంటూ అక్కడికక్కడే పట్టుకున్నారు. దీంతో వెంటనే రాజుకు సంబంధించినటువంటి వెహికల్ లో కూడా అధికారులు సోదాలు చేయడంతో దాదాపు 4,30,000 రూపాయల డబ్బు అక్కడ ఉంది. డ్రైవర్ ను ఏసీబీ అధికారులు అడగగా పొంతలేని సమాధానం చెప్పారు. ఆ డబ్బులకు లెక్కలేకపోవడంతో ఆ 4,30,000 రూపాయల డబ్బులను కూడా స్వాధీనపరుచుకున్నాడు. ఇక రాజుకు సంబంధించినటువంటి సొంత గ్రామంలో నిజామాబాద్ లో ఉన్నటువంటి ఇంట్లో కూడా సోదాలు చేస్తున్నారు. సోదాలు చేసిన అనంతరం అతన్ని కస్టడీలోకి తీసుకొని ఆ జైలుకు పంపించనున్నారు. బ్రాహ్మణి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.